తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం నిత్యం పూజలో అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పణ చేస్తూ ఉంటాం. అసలు నైవేద్యాన్ని అమ్మవారు స్వీకరిస్తోందా? ఒకటి. రెండవది, నైవేద్యం అసలు ఏ పాత్రలో పెడితే మంచిది అంటారు గురువుగారు, తెలియజేస్తారా? అంటే ఏ పాత్రలో పెడితే నైవేద్యం అమ్మవారు స్వీకరిస్తుంది? ఎస్ గురుగారు. ఓకే, వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మీకు సింపుల్ గా అర్థమయ్యే విషయాన్ని ఒకటి చెప్తాను. మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు, అయితే మీరే ఒక గెస్ట్ గా వెళ్ళారు వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు 3 పాత్రలు ఉన్నాయి అక్కడ. మట్టి పాత్ర, మట్టి పాత్రలో టీ తాగుతారు, తెలుసు కదా మీకు? అవును, తెలుసు. మట్టి పాత్ర, ఇంకోటి పింగాణి, ఇంకోటి గోల్డెన్. ఓకే. ఈ 3 నుంచి టీ మీకు మట్టి పాత్రలో ఇస్తూ చాలా ప్రేమగా ఇచ్చారు. పింగాణి పాత్రలు నార్మల్గా ఇచ్చారు, కానీ బంగారు పాత్రలు ఇచ్చేటప్పుడు ఏదో మొహం తెల్లగా పెట్టుకుని ఇప్పుడు ఏమిటి రాబోయే వీడు వచ్చింది, వచ్చావా పొద్దున్నే టీ తాగడానికి, సరే తీసుకొని ఇచ్చారు. మీ 3 ఎందులో తీసుకుంటారు? మట్టి పాత్రదే. ఎందుకు? ఏమి ఇది బంగారంగా? కానీ ఇచ్చిన విధానం వేరు కదా, ప్రేమ కదా. ఇక్కడ ఏంటంటే మనం ఏ పాత్రలో పెట్టిస్తున్నాము అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఆ పాత్రలో మనకి మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి మట్టి పాత్రలో పెడతారు, తెలుసా మీకు? ఎందుకు అంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, ఒక కుమ్మరివాడికి సంబంధించిన ఒక స్టోరీ ఉంటుంది. అందుకని అప్పటి నుంచి మట్టి పాత్రలోనే పెడతారు. స్వామివారికి ఈ పాత్రలోనే పెడితే తీసుకుంటారనేటువంటిది అసలు కానే కాదు. మనము ఏ భావనతో పెడుతున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మరి ఇక్కడ మన శాస్త్రాల్లో ఫలానా నైవేద్యం పెడితే ఫలానా కోరిక సిద్ధిస్తుంది అంటారు కదా, అంటే అందులో ఎటువంటి తప్పిదం లేదు, నిజమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే శాస్త్రం 2 రకాలుగా ఉందమ్మా. ఎలా అంటే, ఒకటి నీకు ఇచ్చేది భగవంతుడే అని చెప్తూ ఉంటుంది, నువ్వు అడగాల్సింది భగవంతుడే అని చెప్తూ ఉంటుంది, కానీ నువ్వు ఫలాపేక్ష రహితంగా పెట్టాలంటూ ఉంటుంది. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏమిటండి భగవంతుడిని అడగాలంటున్నారు, భగవంతుడే ఇస్తాడని చెప్తున్నారు, అమ్మవారు ఇస్తుందని చెప్తున్నారు, మళ్ళీ అడగకుండా పెట్టమంటున్నారు, ఏంటిది? నిజంగా ఇది సందేహమే గురువు గారు. అంతే కదా, ఆవిడే ఇస్తుంది, ఆవిడని అడగాలి, కానీ ఫలాపేక్ష రహితంగా పెట్టమంటున్నారు. ఏంటండి ఇది ఎలాగండి అంటుంటారు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తా చూడండి. మీరు ఇప్పుడు కొన్ని పదార్థాలు పెట్టడం ద్వారా శాస్త్రంలో ఉందంటే ఎలాగా, ఇప్పుడు మీకు గురుబలం పెరగాలి, పులిహోర లేకపోతే నెయ్యి కలిపినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టమని చెప్పారు శాస్త్రంలో, అప్పుడు మీకు గురుబలం పెరుగుతుంది. అలా కాదండి, పనులు ముందుకు సాగాలండి, మాకు పనులన్నీ ఆగిపోయి పాయసాన్న ప్రియ అనే నామం ఉంటుంది లలిత సహస్రనామాలు, పాయసాన్ని పెడితే కనుక పనులు మూవ్ అవుతాయి. అలా కాదండి, మాకు కొన్ని దుష్ట శక్తులు అనుకోండి, లేకపోతే కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే గారెలు నైవేద్యంగా పెట్టమని చెప్తుంది శాస్త్రం. ఇట్లా కొన్ని పదార్థాలు చెప్పారు. అది హోమంలో వేసేటువంటి పదార్థాలు ఉంటాయి, నైవేద్యం పెట్టేటువంటి పదార్థాలు ఉంటాయి. అయితే ఇక్కడ మరి కోరుకొని పెడుతున్నాం కదా, ఇక్కడేమో కోరొద్దని చెప్తున్నారు, పెట్టమని చెప్తున్నారు, ఆవిడే ఇస్తుంది అంటున్నారు, మీరు అడగకూడదని చెప్తున్నారు, ఏమిటిది అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు నైవేద్యం ఏమీ అడగకుండా పెట్టండి, ప్రీతిగా ప్రేమగా పెట్టి నమస్కరించుకొని, తల్లి నువ్వున్నామనేటువంటి నమ్మకంతో, నువ్వు నన్ను చూసుకుంటావనే నమ్మకంతో నిన్నే ప్రార్థిస్తూ నిన్నే శరణాగతి చేస్తున్నాను అనుకొని మీ పని మీరు చేసుకోండి, కోరిక కోరకుండా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఏం లేదు, ఇప్పుడు తండ్రి ఉన్నాడు, లేకపోతే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మీరు ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నాడు, ఆ ఫ్రెండ్కో లేకపోతే ఆ తండ్రికో ఆ ఫండ్ పెట్టే స్తోమత ఉంది, లేకపోతే దానికి ఐడియా ఇచ్చే స్తోమత ఉంది, మనీ అనే కాదు, అది ఎట్లా చేయాలో తెలిసేది ఉంది. మీరు ఆ ఫ్రెండ్కో లేకపోతే ఆ తండ్రికో లేకపోతే ఒక తమ్ముడికో ఎవరికో అని అడిగాడు, ఉదాహరణకి నువ్వు ఏ ధైర్యంతో స్టార్ట్ చేసావు అంటే, నువ్వు ఎందుకు చెప్పు, నువ్వు నాకు చెప్పాల్సిందే అనడానికి వేరే ఉంటుంది, నువ్వు డబ్బులు పెట్టాల్సిందే అనడానికి వేరే ఉంటుంది, అలా కాదు నువ్వు ఉన్నావు కదా నాకేంటి ధీమా అని అనుకోవడం తేడా ఉంటుంది, అవునా కదా. అలా ఏంటంటే నైవేద్యాన్ని సమర్పించి, స్వామి నువ్వు ఉన్నావు అనేటువంటి పరిపూర్ణమైన నమ్మకంతో నేను ఈ పని ప్రారంభిస్తున్నా, నువ్వు ఉండగా నాకేంటి బెంగ అనేటువంటి ఒక పూనికతో మీరు వెళ్ళిపోతే ఆయన ఆటోమేటిక్గా నన్ను నమ్ముకున్నాడు ఈ భక్తుడు. ఇప్పుడు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు నమ్ముకున్నాడు ఆ యొక్క పరమాత్మ వస్తాడని, నమ్మినందుకు వచ్చి మరలా అక్కడ ఇన్ని చరాచర జీవులు, కొన్ని లక్షల జీవులు రోజుకి ఒక దానికి ఇంకో దాని బలవుతూనే ఉంటుంది, అక్కడే వచ్చేందుకు రక్షించాడు. అలాగే హిరణ్యకశిపుడు వృత్తాంతంలో, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడిలో కూడా ఆయన నమ్మాడు, లేదు ఈ యొక్క
ఎక్కడంటే అక్కడ ఉన్నాడు భగవంతుడు అనేటువంటిది ప్రహ్లాదుడు నమ్మాడు. అతని నమ్మకాన్ని చేయడం కోసం, నిజం చేయడం కోసం భగవంతుడు వస్తాడు. అలాగే నమ్మినందుకు భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. ఆర్డర్ వేసినందుకు కాదు, నువ్వు ఇది ఇచ్చి నాకు ఇచ్చేయి అని చెప్పి బిజినెస్ చేసినందుకు కాదు. బిజినెస్ చేయొద్దు, తెలియని వయసులో అవుతుంది. ఇప్పుడు నేను కూడా ఒక ఏజ్లో ఒక 15-16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నేను కూడా ఎక్కడైనా ఏదైనా పని అవ్వాలంటే అమ్మ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే అయిపోద్ది. అంటే తెలియదుగా, 15 ఏళ్ళు ఎంగేజ్, మనకేం తెలుస్తుంది? బిర్లా టెంపుల్ వెళ్ళిపోవాలి. కానీ తర్వాత ప్రపఖ్యత చెందిన తర్వాత అయ్యో ఏమిటి మనం ఇన్ని రోజులు ఇదా చేస్తున్నాం చిచి అని అనిపించి తర్వాత అంతా ఏమైంది? ప్రేమతో పెట్టడం. మార్పు అనేటువంటిది ఒకసారిగా రాదు. అది ఎవరికైనా స్టార్టింగ్ అలాగే ఉంటుంది. దాని తర్వాత నిర్గుణ భక్తిలోకి వెళ్ళిపోతుంది. మీరు గనక ఎటువంటి నైవేద్యాన్ని పెట్టినా, ఎటువంటి పాత్రలో స్వామివారికి సమర్పించినా స్వామివారు తీసుకుంటున్నారు అక్కడ. ఓకే. ఒకరికి ఎవరికైనా ఇంటికి వచ్చిన వ్యక్తికి పెడుతున్నాం, అయ్యో పాత్రలో కొంచెం మరకుంది అనుకోండి, ఏం చేసి ప్లేట్ మార్చేయంటాం. ఎందుకు? ఆయన తింటున్నాడు, చూస్తున్నాడు, ఏంటి ఇలాంటి ప్లేట్లో పెడుతున్నామని అనుకుంటాడుగా. అలాగే మనం కూడా ఏంటంటే ఎలాంటి ప్లేట్లో పెడుతున్నాం, స్వామివారు తీసుకుంటాం, ఎంత ప్రేమగా పెడుతున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పెట్టిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత స్వామి నువ్వు ఉన్నావు చాలు, నువ్వు ఉన్నావు అనే నమ్మకంతో నా జీవితాన్ని సాగిస్తున్నాను, నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను తండ్రి, నీ అనుగ్రహం నాకు కావాలి. అనుగ్రహం కావాలంటే అన్నీ వచ్చేస్తాయి అందులో. ఈ పని అవ్వాలి, నేను ఈ కోరికతో చేస్తాను, ఈ సంకల్పంతో చేస్తాను అక్కర్లేదు అక్కడ. సో జస్ట్ ఉన్నావు చూసుకోమ్మా అంటే సరిపోతుంది. అక్కడ మీరు మట్టి పాత్ర, వెండి పాత్ర, ఇత్తడి పాత్ర ఏమక్కర్లేదు. కాకపోతే కొన్ని మాత్రం శాస్త్రాల్లో ఏంటంటే కొన్ని విషయాల్లో కొన్ని ఈ రాగి పాత్రలు కొన్ని ఉంటాయి, వాటిల్లో పెట్టినప్పుడు కొంచెం అది నాన్ వెజిటేరియన్గా పరిగణిస్తారు అంటారు కొన్ని పాత్రల్ని మాత్రం. గురుగారు ఇక్కడ ఇంకొక చిన్న సందేహం ఏంటంటే చాలా వరకు గాజు పాత్రల్లో పెట్టకూడదు అని అంటారు. సో అది నిజమేనా గురుగారు? ఇక్కడ చెప్తున్నాను కదా, గాజు పాత్రకి ఏం కాదు. మీరు నైవేద్యం పెట్టేటప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తలు అంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో కలిపేసుకుంటుంటారు, నార్మల్ టైంలో కూడా వెళ్ళి వాటిని ముట్టుకుంటుంటారు, వాటిని తర్వాత ప్రసాదం చేస్తారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. భగవంతుడికి చేసే ప్రసాదం సామాగ్రి మొత్తం వేరుగా పెట్టుకోవాలి, వాటిని ఎప్పుడు ముట్టుకోకూడదు. అది ఎంతో అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, సైంటిఫిక్గా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, అందరూ ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఐసీయూలో పెడతారు. బ్యాక్టీరియా వెళ్ళి సోకుతుంది, వాళ్ళకి కావచ్చు మీకు కావచ్చు ప్రమాదం. ఎందుకు అంత జాగ్రత్త తీసుకుంటున్నాం? సైంటిఫిక్గా మనకు తెలుసు. అలాగే నియమనిష్టలు కూడా పాటించాలి. భక్తి ప్రధానం, నేను కాదనట్లే, భక్తి ఉన్న చోట అన్నీ పోతాయి. కానీ నీకు అంత భక్తి ఉందా? నియమనిష్టలు కూడా పాటించనంత ప్రేమ ఉందా భగవంతుడి మీద? క్వశ్చన్ అక్కడ. సో అది అంత ఉంటే కానీ అంత ఉందని ఎవరు గ్యారంటీ? నిజమే గురుగారు. అంత భక్తి ఉందా అంటే అంత కమర్షియల్ అయిపోయింది భక్తి విషయంలో కూడా. అంటే కమర్షియల్ అంటే మనిషికి కోరిక పెరిగిపోయింది. కోరికల వల్ల కనబడేవారట భగవంతుడు 300 సంవత్సరాల క్రితం వరకు కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారట. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడితే ఏమిటి స్వామి నాకేంటి, మొన్న కొబ్బరికాయ కొట్టిన పరిస్థితి ఏమిటి, మొన్న లడ్డు పెట్టిన పరిస్థితి ఏమిటని లెక్కలు అడిగే పరిస్థితి. ఇంకా ఆయన అయ్యా నువ్వు కొట్టిన కొబ్బరికాయ పలానా జన్మలో చేసిన పాపానికి తొలగిపోయింది, నువ్వు మొన్న ఇచ్చిన లడ్డు అని జన్మలన్నీ లెక్కలేసుకుంటే చెప్పడం అయిపోద్ది. నిజమే గురువు గారు. సో అందుకే దేవుడు మౌనంగానే కనిపిస్తాడు మనకి. నేను మాట్లాడితే జనాల క్వశ్చన్స్ కి తట్టుకోలేడేమో మేబీ. నిజమే గురువు గారు. సో ఆయన తట్టుకోలేకపోవడం కాదు, వాళ్ళు చెప్పిన పాపాల చిట్టా కనుక భగవంతుడు చెప్తే వీళ్ళు తట్టుకోలేరు ఫస్ట్. గురుగారు సో ఓకే, ప్రేమతో పెట్టినప్పుడు ఎందులో పెట్టినా మంచిది అనేసి తెలియచేశారు. నిజంగా మరి అమ్మవారు నైవేద్యం మనం పెట్టినప్పుడు స్వీకరిస్తుందంటారా? అంటే ఇదొక సందేహం అందరికి, పెడతాము మళ్ళీ వెంటనే తీసుకొచ్చుకుంటాం, ఒక 5 నిమిషాల తర్వాత మనమే తింటాం అనుకుంటాము. అమ్మవారు స్వీకరణ చేస్తారా? దీనికి భగవద్గీతలో స్వామివారే దీనికి సమాధానం చెప్పారు. మీరు ఫలాపేక్ష రహితంగా పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా ఎవరైతే సమర్పిస్తారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తానో అన్నాడు. ఇందాక నేను మీకు చెప్పింది అదే. ఫలం ఆశించి పెట్టకండి, స్వీకరించడు, ఎవ్వరూ స్వీకరించరు. అమ్మవారు కావచ్చు ఏదైనా స్వీకరించదు. ఫలం ఆశించి పెడితే అస్సలు స్వీకరించదు. అక్కడ కావాల్సింది భక్తి మార్గమే. స్వీకరించిన తర్వాత రావాల్సింది వచ్చేస్తుంది, దాని గురించి మీరేమి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఫ్లైట్లో ఎక్కడం వరకే, ఇది ఫ్లైట్ ఆకాశంలో వెళ్తున్నప్పుడు ఇంతకీ ఇది తిరుపతి వెళ్తుందా లేదా, అమెరికా వెళ్తానా లేదా మనం ప్రయత్నం చేయక్కర్లే, అక్కడ కూర్చుంటే చాలు. అంటే భక్తిగా మనం ఇస్తే చాలు, అది ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. ఫలాపేక్ష రహితంగా అది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు పైకి ఇసిరేమో ఒక రాయి, అది కిందకు వస్తుందా లేదా డౌట్ అక్కర్లే, కిందకి రాయి రావాల్సిందే. మళ్ళీ ఇలా ఇసిరేమంటే అది ఎలా అయితే సత్యమో
ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు తూర్పు వైపున అనేటువంటిది ఎంత సత్యమో ఖచ్చితంగా నువ్వు ఫలాపేక్ష రహితంగా ఇచ్చినప్పుడు స్వీకరించడము అంతే సత్యము, దాని యొక్క ఫలితం రావడం కూడా అంతే సత్యం. అది ఏ రూపంలో వస్తుందో మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే గురుగారు, సో నిజంగా చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు గురుగారు. ఎందుకంటే మనం నిత్యం చేసుకునే పూజ అయినా, నిత్యము నైవేద్యాన్ని సమర్పణ చేస్తూ ఉన్నా సరే, ఎందులో చేయాలి ఏంటి, సో ఏ విధంగా చేయాలి, ఫలాపేక్ష లేకుండా అని తెలియజేశారు. సో మనం కోరికతోనే సమర్పిస్తాం కాబట్టి మేబీ అమ్మవారు తీసుకోకపోవచ్చు, అస్సలు తీసుకోదు. సో ఫలాపేక్ష లేకుండా చేసింది అమ్మవారు స్వీకరణ చేస్తారు, మనకు కలగాల్సింది కలగజేస్తారు. సో నిజంగా ప్రజెంట్ జనరేషన్ లో చాలా మందికి ఈ ఇందులో ఉన్న నిగూఢ అర్థం తెలియాలి, ఏ విధంగా ఎలా అనేది. సో చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.